ఆ రోజు వీరన్న కుల సంఘాలు మాదిగ దండోరా, గొల్లకుర్మ డోల్ దెబ్బ, చాకిరేవు దెబ్బ అనేక ఉద్యమాలను కొన్నింటికి అండగా నిలిచిండు, కొన్నింటికి తనే వ్యవస్థాపన చేసిండు. గౌడ మోపు దెబ్బ ఇట్లా అనే వ్యవస్థాపన చేసిండు. ఇవాళ కొన్ని నిలబడగలిగినాయి, కొన్నేమో ఊసు లేకుండా పోయినాయి, కొన్నేమో పాలక పార్టీలకు అమ్ముడు పోయిన పరిస్థితుల్లో ఇవాళ ఉన్నాం. ఎన్ని సంఘాలు పెట్టినా, నేను పెట్టిన సంఘాలు కూడా, వీరన్న చనిపోయిన తర్వాత నేను పెట్టిన సంఘాలు కూడా, కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి పాలక పార్టీలలో భాగం అయిపోయింది. ఒకడు బీఆర్ఎస్కి వెళ్ళిపోయాడు, ఇంకోటి కాంగ్రెస్కి వెళ్ళిపోయాడు, ఇంకొక ఆయన బీజేపీకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఏంది మరి ఈ కుల సంఘాలు ఎంతకాలం పెట్టుకుంటా పోదాం? ఈ కుల సంఘాలు పెట్టుకుంటా పోతే పాలక పార్టీలలో కలిసిపోతున్న పరిస్థితి అనేది ఒకవైపు ఆలోచన మదనం. మనం అనేక పోరాట కార్యక్రమాలు, ఈ పోరాటంలో కనీసం ఉన్నత పోరాట రూపాలు చేస్తేనైనా మనతోటి ఉంటారేమో అని చెప్పేసి సాయుధ పోరాటం వదిలేసి వచ్చి సాయుధ పోరాటం తర్వాత ఇక్కడ శాంతియుత పోరాట రూపంలో నేను ఎన్నికల్లో పోటీ చేసిన, నేను నిరాహార దీక్షలు చేసిన, నేను పాదయాత్రలు చేసిన, నేను సైకిల్ యాత్రలు చేసిన, అయినా నాతో కనెక్టివిటీలా మన బీసీ ప్రజలు, ఎస్సీ ప్రజలు ఎవరు ఉండడం లేదు అని మనం మదనపడి చివరికి ఇక్కడ జీవకణం ఏంటంటే కులమే జీవకణం, కులమే నిర్మాణ సూత్రం. ఎన్ని సంఘాలు పెట్టినా అది నా చుట్టూన్న నలుగురు వరకే ఉంటుంది తప్ప ఆ నలుగురు ఇంకొక వాళ్ళ వైపు ఇంకా నిర్మాణం అనేది పెరుగుతూ పోతలేదు. కానీ కుల సంఘాలు పెట్టినప్పుడు మాత్రం విపరీతమైన నిర్మాణాలు జరిగినాయి. మాదిగ దండోరా కానీ మిగతా కానీ కుల సంఘాలు పెట్టినప్పుడు నిర్మాణమైనాయి. ఆ నిర్మాణాలు ఏమో నిలబడలేదు. ఇక మిగతా పేర్ల మీద నిర్మాణాలు అవుతున్న పరిస్థితి. ఒక బీసీ ఉద్యమం ఒక 5,000 మంది మీటింగ్ పెడితే ఎక్కువ, కానీ ఒక గొల్లకుర్మ డోల్ దెబ్బ, ఒక గౌడ మోపు దెబ్బ 20,000 30,000 మందితో మీటింగ్లు పెట్టి రాజ్యాన్ని భయపెట్టిన పరిస్థితున్నది. వాళ్ళు కూడా ఈ సంఘాలన్నింటినీ వీళ్ళ వెనకాల జనం ఉన్నారు, కుల ప్రజలు ఉన్నారని చెప్పేసి కొనుగోలు చేస్తున్న పరిస్థితి. మరి ఇట్లా కొనుగోలు కాకుండా ఉండాలంటే రాజకీయ ప్రయత్నమే మనం చేయాల్సిన అవసరం ఉన్నది అనేది మనకు గుర్తుకొస్తుంది. పోనీ రాజకీయ ప్రయత్నాలు మనం ఏమైనా మొదలు చేస్తున్నామా? ఇంతకుముందు తెలంగాణలో జరగలేదా అని అంటే మన గౌడ పెద్దన్న మన దేవేందర్ గౌడ్ అన్న, ఇక్కడనే కాసాని జ్ఞానేశ్వర్ అన్న, ముదిరాజు, వాళ్ళకంటే పెద్ద పర్సనాలిటీస్ లేవు. మన కృష్ణమాదిగ నాగరికి తర్వాత ధర్మ సమాజ్ పార్టీ మన విశారదన్, ఇటు దళితుల నుంచి కానీ ఇటు బీసీల నుంచి కానీ కొన్ని పార్టీలు పెట్టిండ్రు. కానీ అప్పటికే కుల చైతన్యం అనేది వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రంలో కులేతర పార్టీలు అంటే అప్రకటిత కుల పార్టీలు, ఒక ఆయనేమో ధర్మ సమాజ్ పార్టీ, అది ఎవరి ధర్మం అనేది ఎవరికి అర్థం కాదు. తర్వాత ఒక ఆయన మహాజన్ సోషలిస్ట్ పార్టీ మందకృష్ణ మాదిగ, తర్వాత ఈయన ఎన్టీపీ నవ తెలంగాణ పార్టీ, ఇంకొక ఆయన కాసాని జ్ఞానేశ్వరం మన పార్టీ. ఇట్లా పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళ సొంత కులాలు ఓన్ చేసుకోలేదు, అదే సమయంలో మిగతా కులాలు కూడా ఓన్ చేసుకోలేని పరిస్థితి. అదే కులము అన్న కాడ మాత్రం కనెక్టివిటీ అవుతున్నారు. ముదిరాజు మహాసభ పెడితే వచ్చిన జనాలు ఆయన మన పార్టీ అని పెడితే రాలేదు. ఇగో ఇది మనం గమనించి రైట్, ఇక్కడ కులం పేరిటనే పార్టీలు పెట్టాలి. మరి కులం పేరిట పార్టీలు పెడితే కొంత విమర్శలు చేస్తారు. మరి అన్ని కులాలు మళ్ళీ ఎవరికి వాళ్ళు అయితే మళ్ళీ కలిసేది ఎట్లా అంటే పెట్టేటప్పుడే మనం అలయన్స్, మేమంతా కలిసి పోటీ చేస్తాం, అన్ని కుల పార్టీలు మేమంతా కలిసిపోతాం. ఇవాళ చూస్తే ఎన్డీఏ కూటమి, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, అదొక అలయన్సే. దాంట్లో బీజేపీ పెద్ద పార్టీ కావచ్చు, తర్వాత ఇండియా కూటమి, కాంగ్రెస్, కమ్యూనిస్టు, అన్ని రకాల పార్టీలు ఉన్నాయి. అవి కూడా అలయన్స్లే ఇవాళ పార్టీలు కట్టి అవి చేస్తున్నాయి. కనుక వాటి ఉదాహరణగా తీసుకున్న ఇవాళ అన్ని కుల పార్టీలు మనం పెట్టుకొని మనం రేపు అలయన్స్గా ఎందుకు చేయకూడదు అని ఈ పోరాటాలన్నీ తర్వాత, అన్ని వైఫల్యాల తర్వాత ఇవాళ మనం ఈ సాహసం చేస్తున్నాం. ఈ పోరాటాలు చేయకుండా ఉంటే, వైఫల్యాలు లేకుండా ఉంటే మేము చేస్తున్నాం కానీ జనం వస్తలేరు, దానికి నేనేం చేయాలి భయ్ అని వదిలేయడమే తప్ప మళ్ళీ కొత్త ప్రయోగం చేద్దామని ఆలోచన వచ్చేది కాదు. జనాన్ని ఎట్లా కదిలించాలి అనేది మనం ఆలోచించగలిగినప్పుడే పరిష్కారాలు చూపించగలుగుతాం. మనం పరిశోధకులం, సామాజిక పరిశోధకులం అవుతాం, ఉద్యమకారులం అవుతాం. జనాల నిర్మాణం, ఎందుకంటే ఉపన్యాసాలు చూస్తే చాలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు, గొప్ప గొప్ప ఉపన్యాసకులు ఉన్నారు. మందకృష్ణ మాదిగ ఉపన్యాసం విన్నా, మన ధర్మ సమాజ్ పార్టీ విశారదన్ ఉపన్యాసం విన్నా, తర్వాత కళాకారులు గద్దరన్న కంటే పెద్ద ఉపన్యాసకుడు లేడు. అది అందరూ కూడా కాసాని జ్ఞానేశ్వర్ కావచ్చు, తర్వాత మన దేవేందర్ గౌడ్ కావచ్చు, అందరూ కూడా గొప్ప గొప్ప ఉపన్యాసకులు అయి ఉండి, డబ్బు ఉండి, పెద్ద పొజిషన్లు అనుభవించి వచ్చిన వాళ్ళకు కూడా ఇవాళ
ప్రజలు కనెక్టివిటీ పెరుగుతలేదు. ఇంకోవైపు నిన్న మొన్న మన తీర్మార్ మల్లన్న పార్టీ పెట్టినప్పుడు కూడా చాలామంది ఆయన మున్నూరు కాపు నేను మున్నూరు కాపు, చాలామంది ఆయన మీ మున్నూరు కాపులే ఆయన చుట్టూన్న చాలా మంది. వాస్తవానికి ఆయనకు గౌడు ఉన్నాడు, హరిశంకర్ గౌడ్ అని, ఇంకొక ఆయన వట్టే జానయ్య ఉన్నాడు. ఇట్లా వేరు కులాల వాళ్ళు ఉన్నా కానీ సింపుల్గా అధ్యక్షుడుగా మున్నూరు కాపులే ఉంటారా అని ముద్రేసి మొత్తం పాలక పార్టీలు అక్కడ డైల్యూట్ చేసే పరిస్థితి. అందుకని ఈ పంచాయతీలో ఒక కులం నాయకత్వంలో ఒక కులపోడు అధ్యక్షత వహిస్తే ఇంకో కులపోడు వచ్చే పరిస్థితి లేదు. ఉన్నోళ్ళని మాత్రం అరే వారి కింద నువ్వు ఎట్లా చేస్తావు ఆయన గెలుపుతూ ఉంటారు. హరిశంకర్ గౌడ్ నువ్వు గౌడు ఆయన నువ్వు పార్టీ పెట్టు, ఇట్లా గెలుపుతావు. ఈ గెలుపుడు ఈ కథ అంతెందుకు, మనమే పెట్టి ఎవరి కులాన్ని వాళ్ళు అధ్యక్షత అయితే ఖచ్చితంగా ఆ కులం అంగీకరిస్తుంది, ఆ కులం బలపడుతుంది, ఆ కులం నిర్మాణం చేసుకుంటా పోతుంది. కులమే బలం, సముద్రాన్ని ఈదొచ్చు కానీ కులాన్ని ఈదలేము అనేది సమాజంలో ఉంది కనుక కులాన్ని కూడగట్టుకుంటే తప్ప మనకు అవకాశాలు లేవు. కానీ మరి వీటన్నిటి మధ్య మనకు ఒక సూత్రం ఉన్నది, సామాజిక న్యాయం. అందరం అంగీకరించేది ఆ కేంద్ర బిందువు మీద మనం ఒకటైతే చాలు, వేరే పంచాయతీలే లేదు. మేమెంత మందిమో మాకంత వాట, గౌడ జనాభా ఇంత, చాకలి జనాభా ఇంత, ముదిరాజ్ జనాభా ఇంత, ఇట్లా పంచుకొని మనం ఒక పార్టీలుగా అంటే అటువంటి పోటీ కనుక చేస్తే గ్రామ సభ నుంచి అంటే వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు వరకు మన ఓట్లు మనకు వేసుకోవాలి అనే సోయి కనుక తీసుకొస్తే మాత్రమే మనం గెలుస్తాం. మన పక్కనే ఉన్నది ఉదాహరణ, దేశంలో ఎక్కడో వదిలేద్దాం, ఇక్కడ ఎంఐఎం మతము కులమే చాలా బలమైనది. ఎంఐఎం అనేది మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్, ఆ ముస్లిమీన్ అనే పదం వారిని ముస్లిమ్స్ అందరినీ కూడా దానికి ఓట్లు వేసుకునేటట్టు చేయగలిగింది. ఇవాళ అక్కడ నాన్ ముస్లిం పార్టీలు లేదా నాన్ ముస్లిం వ్యక్తులు ఆఖరికి భగవంతుడే వచ్చి ఒక పార్టీ పెట్టి ఓటు వేయండి అన్నా, సోనియా గాంధీ వచ్చినా తర్వాత నరేంద్ర మోడీ వచ్చినా వాళ్ళు ఓట్లు వెయ్యరు, వాళ్ళు డబ్బు ముట్టినోడు కూడా ఎవరిని ఓటు వేయడు, ఖచ్చితంగా పతంగి గుర్తు మీదనే ఎంఐఎంకే ఓటేస్తారు. అట్లా రేపు మనం కూడా ఈ కులంలో పుట్టినవా, ఈ కులం బిడ్డను కులంకి ఇస్తున్నావు కదా, వేరే వాళ్ళకి ఇస్తలేవు కదా, కాబట్టి ఓటును కూడా మన కులపోడికే ఇవ్వాలి అనే చైతన్యం తీసుకొచ్చి మన వాళ్ళకే మనం సీట్లు పంపిణీ చేసుకొని మన వాళ్ళని మనం గెలిపించుకుంటే అదే చైతన్యం వాడు కూడా చేసుకొని ఇక వాళ్ళని తిట్టాల్సిన అవసరం లేదు. మనం అగ్ర కులాలను ఎక్కడ విమర్శ పెట్టాల్సిన అవసరం లేదు. మీ ఓట్లు మీరు వేసుకోండి అని చెప్తాం. ఎవరైనా అగ్ర కులాల నుంచి మనతోటి ఉంటే వాళ్ళకి 3% మనం ఇస్తాం. ఇలా రెడ్డి పార్టీ పెట్టుకుంటే వాడికి 3% ఓటు మిగులుతుంది, వెలమ పార్టీ పెట్టుకుంటే కేవలం 0.5% మిగులుతుంది. వాళ్ళకు ఓట్లు అనేవి ఉండవు. ఎవరైనా మనతోటి వచ్చే వాళ్ళు ఉంటే రెడ్డిలు కానీ వెలమలు కానీ వాళ్ళ కోట వాళ్ళు గెలుస్తాం. వాళ్ళకు కూడా ఏముంటుందంటే ఇగో వీళ్ళతో పోతేనే మనం గెలుస్తాం అనే భావన కనుక మనం తీసుకురాగలిగితే ఖచ్చితంగా మనం గెలుస్తామని ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో వెంటనే మళ్ళీ నేను కులానికి ఒకరిని వెతుక్కునే క్రమంలో తమ్ముడు మొట్టమొదటిసారి, ఎందుకంటే మేము కుల సంఘాలు పెట్టాలనుకున్నప్పుడు కూడా అట్టడుగు కుల సంఘం నుంచే ప్రారంభించాలనుకున్నాం. అప్పుడు కృష్ణ మాదిగని వెతుకున్నాం, మాదిగ దండోర స్థాపించినాం. ఇవాళ మళ్ళీ అట్టడుగు కుల పార్టీ నుంచే మనం వెతుకోవాలనుకున్నాం. ఫస్ట్ మన ముక్క ప్రభాకర్, తర్వాత మన అన్న గౌడ్ అన్న, తర్వాత ఇంకో మన ముదిరాజు అంజనేయులు, ఇట్లా కులానికి ఒకరిని వెతుక్కుంటూ మన వెంకటస్వామి బాయ్ ఇట్లా వెతుక్కుంటూ మనం కులాల పార్టీని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా ఇక్కడ రాని వాళ్ళు కూడా ఉన్నారు. వాసుకే యాదవ్ అని యాదవ్ రాజ్యాధికార పార్టీ ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇంకో పద్మశాలి అతను కూడా ఇవాళ రాలేదు కానీ తను కూడా పెట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు. అన్నా మీరు ఈ పార్టీలు పెట్టండి, ఈ పార్టీలు ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ కాకపోతే, రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోతే నేను మీతోటి ఉంటా అని చెప్పేసి చామకూర రాజు అంటే పిడికిలి రాజు అని సోషల్ జస్టిస్ పార్టీ అని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఆయన మనకు సింబల్ ఇవ్వడానికి సిద్ధమైన పరిస్థితి. ఇప్పుడు వస్తున్నాడు, కొద్దిగా లేట్ అవుతుంది కానీ. అందుకని ఇదిగో గతంలో కూడా ఇలాంటి ప్రయోగాలు చేసినాం. మనం మహాజన ఫ్రంట్ అని ఒక ప్రయోగం చేసినాం, దానికి మందకృష్ణ మాదిగ అని అధ్యక్షుని చేసినాం, ఊ సాంబశివరావు ప్రధాన కార్యదర్శి ఉండేది. ఆ దాంట్లో భాగమైన ఎంసిపిఐ ఓంకార్ అనేట ఆయన మొత్తం బీఫారాలు ఏఫారాలు సంతకాలు పెట్టించేసి ఊ సాంబశివరావు జనరల్ సెక్రటరీ ఆయన చేతిలో పెడితే ఆయనే నింపి మహాజన ఫ్రంట్ బస్సు గుర్తు పేరు మీద అందరం పోటీ చేసిన పరిస్థితి. కనుక అప్పుడు ఆ ప్రయోగం కనుక నిలబడి ఉంటే బాగుండేది. అనేక ప్రయోగాలు వైఫల్యం అయిపోయినాయి. ఇవాళ మనం కొత్త ప్రయోగం చాలా చిన్నగా, చాలా తక్కువ స్థాయిలో అనుభవం ఉన్న వాళ్ళం, చాలా మీడియాలో లేని వాళ్ళం ఒక రకంగా చూస్తుంది. కానీ ఒక 5గురు తలుసుకుంటే ఈ దేశాన్ని ఏమైనా చేయొచ్చు. ఇవాళ 5గురం కాదు, దాదాపు 20 మంది ఉన్నాము. ఈ 20 మంది వెనకాల అనేక మంది లక్షలాది కోట్లాది ప్రజలు ఉన్నారు. ఇవాళ మనం దీన్ని నిర్మాణం చేసుకోగలుగుతామని కాన్ఫిడెన్స్, ఖచ్చితమైన విశ్వాసం అనేది మనలోకి వచ్చిన పరిస్థితి కనుక
సో మిత్రులారా, పిడికిలి రాజు అదే మనం గుర్తు ఇవ్వడానికి వచ్చిన ఆయన మీకు వచ్చిండు, ఫోన్ చేస్తున్నాడు. ఆయన కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడతారు. కాబట్టి ఎవరిని కూడా కడితే ఎన్నో రిజిస్ట్రేషన్లు అయిన పార్టీలు ఉన్నాయి, వాళ్ళందరూ మనకు గుర్తు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ మన సామాజిక తెలంగాణ పార్టీ సోదరుడు కూడా వేరేదో ఉండే ఇల్లెందుల శంకర్ కూడా ఇవాళ వస్తా అన్నాడు. అన్న నేను గుర్తు మీకు ఇస్తాం మా పార్టీ తరఫున. కనుక ఇట్లా అనేక మంది మనకు ఈ రకమైన ప్రయోగం వాళ్ళకు ఆశలు పెరుగుతున్నాయి మన మీద. మనం తక్కువ మంది మేము ఉన్నాము అనేది వాళ్ళకి కాదు. మన సిద్ధార్థ భాయ్ ఏమన్నాడు, అరే మీరు బేగంపేట ఆఫీస్ పెడుతున్నారు అంటే అది మామూలు విషయం కాదు, ప్రభాకర్ దగ్గర బాగా సంపాదించినట్టున్నాడు అనుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఇవాళ మనకు ఈ కాన్సెప్ట్ లేకపోతే మన నరేందర్ గౌడ్ అన్న ఈ ఆఫీస్ ఇచ్చేటోడు కాదు, మనం ఇక్కడ కూర్చునేటోళ్ళం కాదు. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ నరేందర్ గౌడ్ అన్న కూడా ఒక విశ్వాసం వచ్చింది, ఎస్ మనం గెలుస్తాము, నేను దీంట్లో భాగం అవుతా అని అన్నాడు నరేందర్ గౌడ్ అన్న. అట్లా మనం ఇవాళ ఈ ఆఫీసు ప్రారంభోత్సవం చేసుకుంటాం. అంటే అనుకూలతలని దానికి అదిగానే మనకు వస్తాయి. వాస్తవానికి బేగంపేటలో ఆఫీస్ యూజ్ చేసుకునే పరిస్థితి లేదు. అన్న అయితే రిజిస్ట్రేషన్ చేయకుండా ఇంకోటి కొడతారు కదా అంటే ఇంకోటి ఓడితే కొట్టరు. వాడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాడి అధ్యక్షతను మనం పోయి పనిచేద్దాం. మనకు కాన్సెప్ట్ ముందుకు పోవాలి, ఈ కులం వాటా రావాలనేదే ప్రధానం. కానీ దీనికి మనమే అధ్యక్షులం కావాలి, మన పేరు మీదనే రిజిస్ట్రేషన్ జరగాలనేది ఏమీ లేదు. ఒకవేళ రిజిస్ట్రేషన్ కూడా ఎవరైనా సహకరిస్తే మనం వెనకపోవాల్సిన అవసరం లేదు, మనం కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. వేరు పార్టీగా మనం రిజిస్ట్రేషన్ అయ్యి ఒక సోషల్ జస్టిస్ అలయన్స్, ఒక సామాజిక న్యాయ కూటమిగా మేమెంతమందిమో మాకంత వాటా అనేది చాలా కష్టమైన పోరాటమే కావచ్చు. కానీ ఇతర పోరాటాల కంటే ఇది సాధ్యమైన పోరాటం. ఇతర ఎన్ని నిర్మాణాలు చేసినా, ఎన్ని పార్టీలు పెట్టినా, ఎన్ని సంఘాలు పెట్టినా ఇక 100 ఇది ఒకటి భయ అనుకునే పరిస్థితి తప్ప ఎవరికి కొత్త కనబడదు. ఇవాళ ఇది కొత్తది, ఇవాళ కొత్త రాజకీయ ప్రయోగం. తర్వాత ఇది చివరి రాజకీయ ప్రయోగం కూడా. ఈ యుద్ధంలో కూడా కుల పార్టీ పెట్టిన యుద్ధంలో కూడా మనం గెలవలేకపోతే ఇంకా శాశ్వతంగా మీరే పరిపాలించాలని ఆయన అప్పచెప్పాల్సిందే తప్ప ఇంకా వేరే మార్గం అయితే లేదు. కులాన్ని కూడా కట్టుకోలేకపోతే ఇంకా మనం ఈ సమాజంలో ఏమీ చేయలేము. కాబట్టి మిత్రులారా, మీ అందరూ కూడా ఎవరికి వాళ్ళుగా ఒక విశ్వాసంతో ఇవాళ మనం ఒక నూతన చరిత్రకు మనం మార్పు తీసుకురాకపోతున్నాం. కాబట్టి ఈ నూతన చరిత్రలో భాగస్వాములు కావాలని ఇక్కడికి మీరందరూ వచ్చి ఎన్ని గంటలకు మనం 2 గంటలకు కానీ పెడితే ముందుగా వచ్చి ఇక్కడ మనమే ఏర్పాటు చేసుకొని తర్వాత ఓపికగా ఛాయ నీరు కూడా లేకుండా వెయిట్ చేసినందుకు